కళింగ దేశానికి రాజు విచిత్రవర్మ. ఆయనకు 1,00,000 మంది భార్యలున్నను అతనికి సంతాన భాగ్యం కలగలేదు. అతడు తన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటాడు. అయినా ఆ రాజుకు సంతానం లేదని ప్రజలు కూడా బాధపడుతుంటారు. ఒకసారి ఒక ఋషి రాజు దగ్గరకు వస్తాడు. రాజు విచారం చూసి ఎందుకలా ఉన్నావు అంటాడు. నాకు సంతాన భాగ్యం లేదు ఋషివర్య, నాకు సంతాన భాగ్యం కలిగేటట్టు దీవించండి అని చెప్తాడు. ఆ ఋషి ఒక మామిడి పండును ఇస్తాడు. దాన్ని రాజు రాణి ఇద్దరిని తినమంటాడు. ఆ రాజు దాన్ని పెద్ద భార్యకు ఇస్తాడు. కానీ ఈ ఋషి అంటాడు, ఈ సంతానం వల్ల నీకు హర్షం శోకం రెండు కలుగుతాయి అని చెప్తాడు. కానీ రాజు అవన్నీ ఏమి పట్టించుకోడు ఆనందంలో. కొన్ని రోజులకు పెద్దరాణి గర్భవతి అవుతుంది. రాజు ఆమెను అపురూపంగా చూసుకుంటాడు. మిగతా భార్యలను అసలు పట్టించుకోడు. కొన్ని రోజులకు పుత్ర సంతానం కలుగుతుంది. అతడికి హర్ష శోక అని పేరు పెడతారు. బాలుడు పెరిగి 5 సంవత్సరాలు అయిన తర్వాత రాజు మిగతా భార్యలు ఆ బాలుని ఏ విధంగానైనా చంపాలనుకుంటారు. అన్నంలో విషం కలిపి ఆ బాబుకి తినిపిస్తారు. ఆ బాబు చనిపోతాడు. రాజు రాణి చాలా బాధపడతారు. మిగతా రాణులు ఏడుస్తున్నట్టు నటిస్తారు. ఇంతలో ఆ ఋషి వస్తాడు. రాజు దుఃఖం చూసి రాజుకు జ్ఞానబోధ చేయడానికి ఆ హర్షశోకను మళ్ళీ జీవింపచేస్తాడు. ఆ బాబు లేచి కూర్చుంటాడు. రాజు ఆనందంలో బాబు దగ్గరికి వెళ్ళి నాన్న లేచావా అని అడుగుతాడు. ఎవరు నువ్వు అని ఆ బాబు అడుగుతాడు. నీ తండ్రి నాన్న అని అంటాడు. ఏ జన్మలో తండ్రివి అని అంటాడు. రాజు ఆశ్చర్యం కలిగి జ్ఞానంతో ఆలోచిస్తాడు. ఆ బాబు లేచి ఎటో వెళ్ళిపోతాడు. ఋషి రాజుకు జ్ఞానం ప్రసాదిస్తాడు. ఏ జన్మలో చేసిన కర్మఫలం నిన్ను వెంటాడుతుంది. ఈ బంధాలతో అనుబంధం పెంచుకోవద్దు. భగవంతుడితో సంబంధం చూసుకోవాలి. మనకిచ్చిన వాటిలో సంతృప్తి చెందాలని ఋషి చెప్తాడు. రాజుకు జ్ఞానోదయం కలిగి దుఃఖాన్ని వీడి రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తాడు. మనం ఈ లోకానికి చెందిన వారం కాము, భగవంతుని సేవకులం. మన లక్ష్యం భగవద్ధామం చేరుకోవడం అని ఋషి చెప్తాడు.